ప్రియమైన సహోదరి సహోదరులారా, సాయంకాల సమయంలో మన మధ్యలోకి మన గ్రామానికి మంచి సువార్తమానం వినిపించడానికి ప్రభువారు ఈ గ్రామానికి నడిపించిన దేవునికి వందనాలు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో పాపము విస్తరించిందిగా ఉంటూ ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, పాపం వల్ల వచ్చు జీతము మరణము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ మరణాన్ని తప్పించే వాళ్ళు మరి ఎవరూ లేదు. తల్లి, తండ్రి, భర్త, భార్య, పిల్లలు, తల్లిదండ్రులు ఎవరు పాప మరణం నుంచి రక్షించేవారు లేదు. ఎవరు పాప మరణం నుంచి రక్షిస్తారు అంటే సృష్టికర్త అయిన దేవుడు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. ఆయన ఒక్కడు మాత్రమే పాపం నుంచి రక్షించగలిగినటువంటి దేవుడు. ఏ పాపం, జన్మ పాపం, కర్మ పాపం కలిగి మన ఇష్టానుసారంగా జీవిస్తూ చెడు వ్యసనాలకు లోనై, చెడు అలవాట్లకు లోనై, నెమ్మది లేకుండా కుటుంబాల్లో కొట్టుమిట్టాడుతూ మరి ఉంటున్నటువంటి అనేక ప్రజానికం, అటు వారిని రక్షించడానికి ప్రభువారి లోకానికి వచ్చినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు. మనం ఏం చేయని అవసరం లేదు. ఒక్క మాట, ప్రభువా, యేసు ప్రభువా, మరి నేను పాపిని, నా పాపాలు క్షమించుట కొరకు మీరు పరమును విడిచి భూలోకానికి వచ్చి మరి కలువరిశిలో మరణానికి అప్పగించబడి శిలువలో కాచిన రక్తం ద్వారా పాప విమోచన కలిగించే దేవుడు అని నేను ఎరిగినాను. కనుక నా పాపాలు క్షమించి నన్ను పరిశుద్ధురాలుగా పరిశుద్ధునిగా చేయమని ప్రభువు 2 మాటలు అడిగితే ఆయన మన పాపాలు క్షమించి నిన్ను, నన్ను, మనందరినీ పరిశుద్ధిగా చేసేటువంటి దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకంలో మానవ అవతారిగా ఉన్నప్పుడు ఆయన గొప్ప అద్భుత కార్యాలు చేసినాడు. గుడ్డి వారిని నడిపించినాడు, గుడ్డి వారికి చూపునిచ్చినాడు, మూగవారికి మాటలు ఇచ్చినాడు. అదే రీతిగా నానా విధములైనటువంటి వ్యాధిగ్రస్తులందరినీ బాగు చేసినటువంటి దేవుడు. అంతేకాకుండా చనిపోయిన వారిని కూడా లేపినటువంటి దేవుడు. కనుక అట్టి దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, అట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, అట్టి వారి పక్షాన ఇప్పుడు కూడా గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. నామకార్థ జీవితాన్ని వదిలిపెట్టి నమ్మకమైన జీవితాన్ని కలిగి దేవునికి ఇష్టకరంగా జీవించే వారిగా ఉండాలి. ఎవరైతే రక్షించబడాలని ఆశపడుతున్నారో వారు, యేసు ప్రభువా, నేను ఈ లోకంలో నశించిపోతూ ఉన్నాను, నన్ను రక్షించము అంటే ఆయన రక్షించేటువంటి దేవుడు. కనుక అటు దేవుని యందు సంపూర్ణ భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టకరంగా జీవించే వారిగా ఉండాలి. యేసు ప్రభు వాక్య భాగాన్ని దీవించునుగాక.